నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మనం డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఈ మెరిట్ లిస్ట్ లోపల ఏముంది అని చెప్పి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కూడా వేసుకుంటూ ఉంటాం. త్రూ అవుట్ దిస్ అడ్మిషన్ ప్రాసెస్ మనకు సో ప్రతి వీడియో కూడా డీటెయిల్ ఉంటుంది అండ్ నీకు పక్కా హెల్ప్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లైక్ ఏదైతే ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన మెరిట్ లిస్ట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉంది. యూ క్యాన్ కమ్ హియర్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, ఈ లేటెస్ట్ అప్డేట్స్ లోపల మనకు ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సో ఈ రోజే రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి 18th August 2025 అని చెప్పి. మనకు ఇది 36 పేజెస్ ఉంది. మనం ఫస్ట్ పేజ్ లోపల ఉన్నాం. ఓకేనా, 36 పేజెస్ ఉంది. ఇది మన బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఇందులోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్షన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు ఫర్దర్ రిలీజ్ చేస్తారు. బట్ ఇది మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు మెరిట్ ఆర్ ర్యాంక్ అని చెప్పి ఉంది. అండ్ దాని తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ ఉంది. దాని తర్వాత క్యాండిడేట్ నేమ్, సోషల్ స్టేటస్ అంటే కేటగిరీ, అండ్ దాని తర్వాత పిహెచ్ స్టేటస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని చెప్పి. అండ్ దాని తర్వాత మనకి ఎప్సెట్ ర్యాంక్, తెలంగాణ ఎప్సెట్ ర్యాంక్, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్, అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసారు అన్నట్టు. నీకు వెబ్సైట్ లోపల ఎంత అయితే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ ఆర్ పొజిషన్, ఓకేనా, మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చారు అన్నట్టు. మెరిట్ పొజిషన్ ఆర్ ర్యాంక్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు కదా అంటే వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ ఆర్ పొజిషన్ అనేది మనకి ఇచ్చారు అన్నట్టు. ఓకేనా, సో మెరిట్ పొజిషన్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చారు. సో ఈ మెరిట్ పొజిషన్ విషయానికి వస్తే మనకు వెబ్సైట్ లోపల తక్కువ ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళని ఫస్ట్ పొజిషన్ లోపల పెట్టారు. వెబ్సైట్ లోపల ఎవరికైతే చాలా తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ పొజిషన్ లోపల పెట్టడం అయితే జరిగింది అన్నట్టు. మరి వెబ్సైట్ లోపల తక్కువ ర్యాంక్ ఎంత కదా అప్లై చేసుకున్నారు అంటే 878 ర్యాంక్. 878 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరు నిమ్స్కి అప్లై చేసుకోలేదు బీఎస్సీ నర్సింగ్కి. కాబట్టి వీళ్ళకు ఫస్ట్ మెరిట్ పొజిషన్ అయితే ఇచ్చారు అన్నట్టు. తర్వాత సెకండ్ మెరిట్ పొజిషన్ ఎంత అంటే 1629. ఓకేనా, 1629, తర్వాత 1895, తర్వాత 2000. సో ఇట్లయితే ఉంది మనకి. ఓకేనా, మెరిట్ పొజిషన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా, వెబ్సైట్ లోపల తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంచి మెరిట్ పొజిషన్ అయితే ఇచ్చారు. సో ఇది అండ్ మనకి 36 పేజెస్ ఉన్నాయి. అంటే ఓవరాల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి కావచ్చు అనే విషయానికి వస్తే మనకు ఓవరాల్ అప్లికేషన్స్ అయితే 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. 1503 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి మనకి. అండ్ హయ్యెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది కదా అంటే మనకు 71,000 అయితే ఉంది. ఓకేనా, 71,000 వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు మనకి. సో ఇది అండ్ మనకు ఈ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్ లోపల మనం సెర్చ్ అయితే చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్స్ లోపల మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ నేమ్ కొట్టుతోటే మీకు ఎంత మెరిట్ పొజిషన్ ఉంది అనేది అర్థమవుతుంది. మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంది అని అంటే ఇందులోపల నీ నేమ్ ప్రాపర్గా పడిందా, అప్లికేషన్ నెంబరు ప్రాపర్గా ఉందా, నీ మెరిట్ పొజిషన్ ఎంత ఉంది, మీ సోషల్ కేటగిరీ, సోషల్ స్టేటస్ ఏమని పడింది, పిహెచ్ స్టేటస్ ఉందా, ఎస్ అని. సో ఒకవేళ మీకు పిహెచ్ స్టేటస్ ఏమైనా ఉంటే ఎస్ పడ్డదా, నో పడ్డదా, పిహెచ్ స్టేటస్ లేకుండా ఎస్ పడ్డదా అనేది చూడాలి. దాని తర్వాత వెబ్సైట్ ర్యాంక్ ప్రాపర్గానే ఉందా లేదా, దాని తర్వాత ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ కరెక్టే ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉందా అని చెప్పి మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది మన బెస్ట్ టైం టు చేంజ్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే ఇది మంచి ఛాన్స్, మళ్ళీ ఇట్లాంటి ఛాన్స్ రాదు. కాబట్టి నీ నేమ్ లోపల మిస్టేక్ ఉన్నా, మనకి సోషల్ స్టేటస్ మిస్టేక్ పడిందా, పిహెచ్ స్టేటస్ మిస్టేక్ పడిందా ఇప్పుడే చేయాలి. తర్వాత ఎట్లాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. మనకి ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారు కదా అంటే మనకు ఇది లాస్ట్. ఓకేనా, సో ఇప్పుడు వీళ్ళు మనకు ఒక టైం అయితే ఇచ్చారు అన్నట్టు, డెడ్ లైన్ అంటాం. సో ఈ డెడ్ లైన్ ఎప్పటిదాకా ఇచ్చారు అంటే 20 August 2025, అంటే ఒక 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు మనకి. 20 August 2025 4 PM లోపు
మీరు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా రైజ్ చేయవచ్చు. ఒకసారి 20 ఆగస్ట్ 2025 రోజు 4 దాటింది అంటే 4 తర్వాత మనం ఎట్లాంటి అబ్జెక్షన్స్ చేయడానికి ఉండదు అన్నట్టు. సో మీ నేమ్ లోపల ప్రతి లెటర్ కూడా చెక్ చేసుకోండి, మీ కేటగిరీ చెక్ చేసుకోండి, మీ ర్యాంక్ ప్రతి డిజిట్ కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి, ఇంటర్ లోపల ఎంత పర్సెంట్ వచ్చిందని చెప్పి కూడా చూసుకోండి. ఓకేనా. సో మనం ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మనకి 20 ఆగస్ట్ 2025 రోజు 4 PM వరకే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు అది చూసుకోండి. అండ్ మనం అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు త్రూ ఈమెయిల్, త్రూ మెసేజ్ అయితే వాళ్ళకి లైక్ ఈమెయిల్ లోపల మనం అయితే లైక్ ఈమెయిల్ చేయవచ్చు వాళ్ళకి. అండ్ దాంతో పాటుగా మనకు ఏదైనా అబ్జెక్షన్ మ్యాక్సిమం ఏం మిస్టేక్స్ ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉన్న సిచ్యువేషన్ లోపల మనకు ఇందులోపల నేమ్ లేకపోయినా కూడా, సో ఇందులోపల నేమ్ లేదు అంటే ద మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటే మనకి ఒకటే రీజన్ అవుతుంది, నీ హార్డ్ కాపీ రీచ్ కాకపోతే ఇందులోపల నేమ్ ఉండదు. కాబట్టి మీ నేమ్ ఉందా లేదా కూడా చూసుకోరి. సో మీకు ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మనం హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయవచ్చు. దాని తర్వాత అసోసియేట్ డీన్ అకాడమిక్ టు నిమ్స్కి వెళ్ళి మనమైతే వాళ్ళని డైరెక్ట్గా కలవచ్చు, అబ్జెక్షన్ అయితే చెప్పవచ్చు అన్నట్టు. ఓకేనా. తర్వాత మనం ఎట్లాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనేది కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఈ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు సీట్ వస్తుందా రాదా, కాంపిటీషన్ ఎట్లుంది అనేది ప్రతిది కూడా అర్థమవుతుంది అన్నట్టు. సో ఫర్దర్ వీడియో లోపల నెక్స్ట్ మనం అయితే కాంపిటీషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ సీట్ వస్తుందా రాదా, సీట్ వస్తే అసలు ఎంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.